అందరికీ నమస్కారం. ఈరోజు వెబినార్ సెషన్ ఇంట్రొడక్షన్ టు కోడింగ్. ఈరోజు రిసోర్స్ పర్సన్‌గా అర్షద్ ఖాన్ గారు వ్యవహరిస్తారు. అర్షద్ ఖాన్ గారు టెక్నాలజిస్ట్‌గా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నందు పనిచేయుచున్నారు. అలాగే అర్షద్ ఖాన్ గారు కంప్యూటర్ లాంగ్వేజెస్, పైథాన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ మరియు గ్రాఫికల్ డిజైన్ పైన ఎన్నో సెమినార్స్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. అలాగే క్లిక్స్ ప్రోగ్రామ్ కూడా పూర్తిగా టెక్నికల్ సపోర్ట్‌ని అర్షద్ ఖాన్ గారు అందిస్తున్నారు. అలాగే ఈరోజు ప్యానెల్ మెంబర్స్‌గా శ్రీ జానీరెడ్డి గారు, ప్రిన్సిపల్ డైట్ వికారాబాద్ మరియు కె. నరేందర్ రెడ్డి గారు, డైట్ నల్గొండ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్‌సిఆర్‌టి నుంచి మనకు ప్యానెల్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు టెక్నికల్ సపోర్ట్ కూడా శ్రీనివాస్ రెడ్డి గారే అందిస్తున్నారు. నౌ ఐ రిక్వెస్ట్ అర్షద్ ఖాన్ గారు to take webinar session. Arshad Khan garu, please. Thank you, sir. Okay, it's visible. Okay. Morning. Today's topic is I want to introduce about Python. Nowadays coding lo high అంటే ప్రయారిటీ ఉన్న కోర్స్ ఏదైనా ఉంది, ఏదైనా టెక్నాలజీ ఉంది అంటే పైథాన్. ఫీచర్స్ ఆఫ్ పైథాన్, దాని ఫీచర్స్ ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, మీన్స్ what applications can we develop by using Python, means we can develop web applications, games, graphical, science, and educational departments, electronic design, automations, etc. In every industry we can use this Python language. Features చూసుకుంటే ఒకసారి ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, దిస్ ఆల్సో, అండ్ జనరల్ పర్పస్, ఒక సాధారణమైన లాంగ్వేజ్. అండ్ దీని బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎక్కువ సి లాంగ్వేజ్ లాగా చాలా పెద్ద పెద్ద కోడింగ్ అలాంటివి అవసరం లేదు. చాలా చిన్న చిన్న లైన్స్ తోటి మనం ఈ లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా ఇది చాలా సింపుల్. ఎందుకు అంటే ఒక సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సింటాక్స్ అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫ్, అంటే ఒక రూల్, కోడింగ్ రాయడానికి ఒక రూల్ అన్నమాట. ఇలాగే రాయాలి, ఓకే, దీన్ని ఇలాగే ఫాలో అవ్వాలి. ఒక A ఈక్వల్స్ టు B అలా, అది A ఈక్వల్స్ సమ్ ఏదైనా అసైన్ చేసాం అనుకోండి 10 అలా రాయాలి. ఓకే, ఏదైనా ప్రింట్ మనకు అవుట్పుట్ రావడానికి సమ్ ఎలా రాయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఒక సింటాక్స్ ఉంటుంది, అంటే ఒక ప్రోటోకాల్ ఆఫ్ రైటింగ్ లాంగ్వేజ్. అంటే దాని తర్వాత ఇది సపోర్ట్స్ స్క్రిప్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ కి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని తర్వాత దీంట్లో ఎవ్రీథింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ప్రతి లైన్, ప్రతిది ఏదైనా ఒక లాంగ్వేజ్. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా మనం ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి, త్రూ ఒక ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ట్రై టు టెల్ ఇన్ ఉర్దూ. पाइथन लैंग्वेज क्या है बोले तो ए फ्री ओपन सोर्स लैंग्वेज है. इसको कैसा भी एजुकेशन फील्ड में, ग्राफिक्स फील्ड में, कोर्स डिपार्टमेंट में ही तभी अपन यूज कर सकते. इसको लिखने का तरीका बहुत सिंपल रहता और सिंटैक्स बोलते हैं उसको. उसका वो सिंटैक्सेस చాలా बहुत इजी रहते. सो उस वजह से ये लैंग्वेज बहुत पॉपुलर हुआ और बहुत सिक्योर है, बहुत सिक्योर रहता लैंग्वेज यूज करने से. सो बहुत सारे वेबसाइट्स, गवर्नमेंट वेबसाइट्स आल्सो built by using this Python language. कैसा डाउनलोड करना बोले तो python.org में जाके Python 3.4.0 ये डाउनलोड करना. डाउनलोड करने के बाद
अपन को 2 files आते हैं. We can get 2 files after downloading and installing. It's GUI mode and command mode. ముందు చెప్తాను. అండ్ దీని తర్వాత ఇన్స్టాలేషన్ ఉంది. ఓకే, ఇన్స్టాలేషన్ చెప్పాను కదా, పైథాన్ 3.4.0 వర్షన్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. ఓకే, పైథాన్ 3.4.0. ఓకే, దీని తర్వాత పైథాన్ మనకి ఎలా వస్తుంది అంటే 2 వస్తాయి. యూ అబ్జర్వ్ హియర్ పైథాన్ GUI అండ్ కమాండ్ లైన్. ఈ 2 అంటే ఏంది? IDLE పైథాన్ GUI. IDLE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ పైథాన్ అనమాట. అంటే ఒక లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అది మనం నేర్చుకోవడానికి. ఇది కమాండ్ మోడ్ అనమాట. వీ కెన్ రైట్ హియర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏముంది యాక్చువల్గా 2+3 డైరెక్ట్ 2+3. ఓకే, వీ కెన్ గాట్ 10+20 లైక్ దిస్. సో అది కమాండ్ మోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమాండ్ మోడ్ ఇది రెండు విధాలుగా ఉంటుంది. కమాండ్ మోడ్ ఉంటుంది అండ్ ఫైల్ మోడ్ అంటే స్క్రిప్టింగ్ మోడ్. కమాండ్ మోడ్ అండ్ స్క్రిప్టింగ్ మోడ్ లో ఉంటుంది. దట్స్ లైక్ అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాను సేమ్ ఇలాగే. అంటే ఇది ఎలా వర్క్ అయింది ఇప్పుడు? ఇది ఒక క్యాలిక్యులేటర్ లాగా. ఓకే, ఒక లైన్ కోడ్ అంటే నేను ఒక లైన్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో డైరెక్ట్ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలో ఇలా రాసుకోవాలి. ఏది ప్రింట్ చేయాలో. సో ఈ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కాలమ్స్ మధ్యలో మనం ఏదైనా రాస్తే అది ప్రింట్ అవుతుంది. హెలో వరల్డ్. ఓకే, దెన్ ప్రెస్ ఎంటర్. హెలో వరల్డ్ అవుట్పుట్ ఇది ఇస్ ద అవుట్పుట్. మనం హెలో వరల్డ్ బదులు వేరేది ఏదైనా రాయాలంటే వీ కెన్ రైట్. ప్లీజ్ ఫుల్ స్క్రీన్ చేయండి. కనపట్లేదు, జూమ్ ఇట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఇలా ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇలా కోర్స్ లో పెట్టుకొని ఓకే, ఇలా ఈ కోర్స్ లో మధ్యలో మనం ఏది రాసినా అది ప్రింట్ అవుతుంది. ఏదైనా ప్రింట్ చేయడానికి మనం ఈ ప్రింట్ అనే దాన్ని రాయాలి. ఓకే, ప్రింట్ అండ్ ఈ కోలన్స్ కంపల్సరీ. సో ఇది ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఏం ఫంక్షన్? ఏదైనా ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, प्रिंट यूज करके अपन जो डिस्प्ले और जो आउटपुट चाह रहे, जो प्रिंट करना चाह रहे, वो अपन दोनों बीच में लिख के, एक कोर्स के बीच में लिख के अपन प्रिंट कर सकते हैं. नेक्स्ट क्या है? कैलकुलेटर देख लिए. हम पाइथन फाइल क्रिएशन क्या बोले तो अब मैं यहाँ पे टाइप करें, हो गया. इसको क्लोज करें तो चले गया. वो प्रोग्राम कहाँ है? वेर इज दैट प्रोग्राम? आई डोंट नो. ఓకే, ఓ స్క్రిప్టింగ్ లో ఇలా ఈ కమాండ్ మోడ్ లో ఓపెన్ చేస్తే మనకి అది వెళ్ళిపోతుంది. జస్ట్ ఆ కమాండ్ మోడ్ అక్కడ వరకే. సో మనకి డైరెక్ట్ గా మనకి మళ్ళీ ఓపెన్ చేయాలి, అది మళ్ళీ ఓపెన్ చేయాలి. మనకి అవసరమైనప్పుడు ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలి అంటే, సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫైల్ క్రియేషన్. హౌ మీన్స్ గో టు ద ఫైల్ అండ్ న్యూ ఫైల్. మనం షార్ట్ కట్స్ నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఉంటాయి న్యూ ఫైల్. ఓకే, అదే ప్రోగ్రామ్ ప్రింట్ సేమ్ హెల్లో ఓన్లీ వరల్డ్ కోలన్ లైక్ ఇది మనం రాస్తే అక్కడ అవుట్పుట్ వచ్చేసింది. సో దీన్ని సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్. ఐ వాంట్ టు సేవ్ ఆన్ డెస్క్టాప్.
ఫైల్ నేమ్ hello world h ఓకే సేవ్ ఎక్స్టెన్షన్ ఎలా వస్తుంది అంటే ఏతో సేవ్ అయిపోయింది ఏతో సేవ్ అయిపోయింది ఓకే ఏతో ఫైల్ సేవ్ అయిపోయింది ఓకే యూ కెన్ సీ హియర్ a.py ఓకే దీన్ని ఇప్పుడు రన్ చేయాలి ఎలా రన్ చేయాలి అంటే రన్ ఉంది కదా రన్ దగ్గరికి వెళ్ళేసి రన్ మాడ్యూల్ హెలో వరల్డ్ మనకి అవుట్పుట్ ఇలా వచ్చేసింది దిస్ ఇలా ఇంత సింపుల్ లాంగ్వేజ్ ఓకే నెక్స్ట్ అసైనింగ్ ఏ వేరియబుల్ అనమాట అసైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ని అసైన్ చేయడం దాని సింటాక్స్ అంటే ఒక వేరియబుల్ అసైన్ చేయడానికి దాని రూల్ ఏంటి వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ వాల్యూ అనమాట ఎగ్జాంపుల్ చూడండి a ఈక్వల్స్ 10 అంటారు ఓకే ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటంటే మీరు డయాగ్రామ్ చూడండి పక్కన ఒక బ్లూ బాక్స్ ఉంది కదా దట్స్ ద అంటే ఒక 10 స్టోర్ అవ్వడానికి అదొక ప్లేస్ అనమాట అనే ఇప్పుడు 10 అంటే వేరియబుల్ యొక్క వాల్యూ ఏ మీన్స్ ఆ వేరియబుల్ కి నేమ్ అనమాట ఆ వేరియబుల్ని అసైన్ చేయడానికి మనం వేరియబుల్ని యూజ్ చేయడానికి ఆ 10 వాల్యూని యూజ్ చేయడానికి ఆ నేమ్ యూజ్ చేయాలి సో ఆ వేరియబుల్కి అది నేమ్ అండ్ ఆ ఎవ్రీథింగ్ ఆ స్పేస్ కూడా ఒక ఆబ్జెక్ట్ అంటే ఆ స్టోర్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా అది వేరియబుల్ ఓకే చూడండి 10 పి ప్రాక్టికల్ సో ఇది అయిపోయింది ప్రింట్ నేను ఒక లైన్ ప్రింట్ చేస్తున్నాను మధ్యలో ఓకే a ఈక్వల్స్ టు 10 ఇంటర్ ప్రింట్ ఇప్పుడు నేను ఆ వేరియబుల్ ఏ యూజ్ చేస్తాను ఎందుకంటే నేను ప్రింట్ చేయాలనుకున్న ఆ ఏ వాల్యూ ఎంత ఏకి వాల్యూ ఎంత ఉంది 10 ఉంది సో ఈ ప్లేస్లో మనకి ఇప్పుడు ప్రింట్ హెలో వరల్డ్ కనుకో మనం ఒక మెసేజ్ టైప్ చేయడానికి మెసేజ్ ప్రింట్ అవ్వడానికి మనం కోర్స్లో రాసుకోవాలి ఇప్పుడు వాల్యూస్ అనుకోండి దానికి కోర్స్ యూజ్ చేయొద్దు కోర్స్ యూజ్ చేస్తే ఏ అనేది ప్రింట్ అవుతుంది ఇలా కోర్స్ యూజ్ చేస్తే మనం ఏ ప్రింట్ అవుతుంది ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే నార్మల్గా అది వదిలేయాలి ఇలా అగైన్ కంట్రోల్ ఎస్ go to the run and run module hello world మనకు అవుట్పుట్ చూడండి ఫస్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కదా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఏ అనేది స్టోర్ చేసుకుంది ప్రింట్ ఏ అంటే మనకి అవుట్పుట్ వచ్చేసింది 10 అనేది వచ్చేసింది ఓకే ఇప్పుడు దీని టైప్ ఏంటి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ ఇలా చూసుకోవాలి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ సో ఆ టైప్ ఏంటి అంటే టైప్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ వాల్యూ అంతా 10 అంటే ఏంది ఇంటీజర్ ఇప్పుడు ఫ్లోట్ అంటే 10.3 ఇలా ఫ్లోట్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి టైప్ వస్తుంది టైప్ క్లాస్ ఇంట్ అనమాట క్లాస్ అంటే వేరే టాపిక్ సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఇంట్ ఓకే ఇంటీజర్ వచ్చింది ఇప్పుడు 0.0 పెట్టినా రన్ పాయింట్స్ ఉంటే ఫ్లోట్ ఓకే ఇంకొక టైప్ ఏమన్నా ఉందో చూద్దాం ఓకే బి ఈక్వల్స్ టు ఇంటీజర్స్లో ఈ 2 టైప్సే నెక్స్ట్ వేరియబుల్ అసైనింగ్ ఓకే వేరియబుల్స్ చెప్పను ఓకే
ఇప్పుడు రీడింగ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అంటే ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేస్తున్నాను. ఏదైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేస్తున్నాం. ఏదైనా వేరియబుల్ అసైన్ చేసినాం, దాన్ని యూజ్ చేసి దాని వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, అయిపోయింది. ఓకే, టేకింగ్ అనదర్ ఫైల్, న్యూ ఫైల్, Control S on desktop, maths something. ఓకే, అయితే ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి, యూజర్ నుంచి అడగాలి వాల్యూస్. ఏ వాల్యూస్ యూజర్ నుంచి అడగాలి, బి వాల్యూస్ యూజర్ నుంచి అడగాలి. సో అవి యూజ్ చేసి వాటి సమ్ అనమాట, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. అంటే రీడ్ ఫస్ట్ యాక్చువల్లీ మనకి ఇన్పుట్ మనమే ఇవ్వాలన్నమాట ఆ వాల్యూస్ అనేవి. సో మనం ఒక ఫంక్షన్ యూజ్ చేస్తారు, అదేం చేస్తుందంటే మనం ఇచ్చే మ్యాటర్ని అది తీసుకుంటుంది. తీసుకొని ఈక్వల్స్ 10 అన్నాం కదా, మనం డైరెక్ట్గా ఇచ్చేసాం. సో ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ అని రాస్తే ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అనేది మనల్ని అడుగుతుంది. సో మనం నేమ్ రాస్తే ఆ నేమ్ అనేది ఈ వాల్యూకి, ఈ నేమ్ అనే దానికి అసైన్ అయిపోతుంది, ఆ వాల్యూ అవుతుంది. ఓకే, మనం ఇన్పుట్ ఇచ్చే నేమ్, సో దానికి వాల్యూ అవుతుంది. సో समझ रहे समझो। ओके, बोले तो इनपुट यूजर से लेना, बोले तो नेम बोल के व्हाट्स योर नेम बोल के पूछते ना, वैसा एंटर योर नेम बोल तो अपन का नेम अपन टाइप करे तो उस वो नेम समथिंग, मेरा नाम अरशद है, अरशद बोल के मैं टाइप करे तो वो अरशद बोल के वैल्यू हो जाता. तो अरशद बोल के एक्सेस करना बोले तो वो नेम यूज करना. सो मैं प्रिंट करना चाहता हूँ, ये मैसेज है, ఈ కోర్సులో ఉన్నది मैसेज. वो मैसेज के बाद मेरे को नाम आना, जो टाइप करे उसका नाम आ जाना, तो उसको बाद से नेम लगना. डायरेक्ट बोले तो मेरा नाम ही बोले तो मैं डायरेक्ट नेम इक्वल अरशद बोल के लिख सकता. और नहीं को उस जिसका नाम होना उसका नाम आना बोले तो यहाँ पे इनपुट लेना, किसका नाम कौन सा नाम नहीं मालूम, जो उनका नाम टाइप करता, यहाँ से नेम बोल के ले लेता, उसका टाइप ऑफ नेम देखेंगे. सेम है ही प्रोग्राम. नेम इक्वल्स इनपुट बोले तो बोला ना, इनपुट ले रहे, सो एंटर, यू हैव टू आस्क क्वेश्चन देयर, एंटर योर नेम. ఎంటర్ యువర్ నేమ్. ఏ కైసర్ హతా దేఖో एक बार, ఒకసారి చూడండి ఇది ఎలా అవుతుంది, ఎలా అడుగుతుంది అనేది. రన్ అవుతే మీకు అర్థమవుతుంది. అంటే ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. నేను ఇచ్చేసాను, ప్రోగ్రామ్ కంప్లీటెడ్. నేను నాకు రాసింది ఒకటే లైన్. అంటే ఇప్పుడు నేమ్ అనేది అర్షద్, ఈ రన్ టైం వరకే, ఇప్పుడు రన్ చేశాను కదా అక్కడ వరకే అది నేమ్ వాల్యూ అర్షద్. ఇప్పుడు అయిపోయింది, అది మనం క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అక్కడ. సో ప్రింట్ వెల్కమ్. వెల్కమ్ తర్వాత నా నేమ్ రావాలి. అంటే అక్కడ ఏ టైప్ చేస్తే ఇక్కడ మనం ఏది ఇస్తే ఆ నేమ్ రావాలి. సో ఇక్కడ ఏది ఇస్తాం మనకు తెలియదు కదా, అక్కడ ఏ నేమ్ ఇచ్చినా మనకి స్టోరింగ్ అనేది ఈ నేమ్ లోనే అవుతుంది. ఓకే, so we have to use that variable name. Okay, so name, control S, e line execution देखो, run, enter your name. तो फर्स्ट लाइन का एग्जीक्यूशन हुआ. तो आई एम टाइपिंग अरशद, enter, welcome अरशद. Okay, again I am running, మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. రాజు, వెల్కమ్ రాజు. ఓకే, ప్రింట్ లో ఇదేంటి మెసేజ్, ఇది ఎప్పుడైనా కాన్స్టాంట్. మారుతుంది ఏంది, ఇది వాల్యూలా యూజ్ చేసినప్పుడు ప్రింట్ లో
కామా పెట్టేసి డైరెక్ట్గా దాన్ని కోట్స్లో పెట్టేద్దు. ఒకటే విషయం, ప్రింట్ లోపల మనం కోట్స్ లోపల రాసామనుకోండి అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఏదైనా నేమ్ ఇలా రాసామనుకోండి, వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ వాల్యూ ఏముందో అది ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇన్పుట్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ దాని టైప్ ఏంటి, అసలు మనం ఇచ్చిన టైప్, వాటి టైప్ ఏంటి అంటే ఇందాక ఇంటీజర్ కదా, సో టైప్ ఆఫ్ నేమ్ రన్ చేద్దాం. ఏదైనా వేరియబుల్ ఉంటాయి. ఎస్టిఆర్ అంటే షార్ట్ కట్, ఇది స్ట్రింగ్ టైప్ అన్నమాట. అలా నేమ్స్ ని స్ట్రింగ్స్ అంటారు ఇన్ పైథాన్. ఓకే, గో ఫార్వర్డ్. కన్వర్టింగ్ డేటా టైప్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ డేటా టైప్, ఇది ఇందాకలో ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు సేమ్ పైథాన్. ఓకే, రైట్. ఈ నేమ్ టైప్ ఏమొచ్చింది మనకి, స్ట్రింగ్ టైప్ వచ్చింది, ఎస్టిఆర్ టైప్. ఇప్పుడు 1 ఇచ్చినా మనకి స్ట్రింగ్ అనే వస్తుంది. ఇందాక A=10 మనకి స్ట్రింగ్ కాదు కదా. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇన్పుట్ లో ఇలా ఇన్పుట్ ఇస్తే ఏదైనా మనకి స్ట్రింగ్ అనే తీసుకుంటుంది, అంటే అది నేమే అనుకుంటుంది, ఆల్ఫాబెట్సే అనుకుంటుంది. సో దాన్ని మార్చాలి అంటే దాన్ని మార్చాలంటే కొన్ని ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, కన్వర్టింగ్ స్ట్రింగ్ టు ఇంటీజర్ అంటే ఇలా సేమ్ ప్రోగ్రామ్, సేమ్ కదా, అలాగే రాసుకుంది. సేమ్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నది, ఫస్ట్ నెంబర్ తీసుకోగానే ఎస్టిఆర్ టైపే వెళ్తుంది. సెకండ్ ఇంటీజర్ మార్చాలి, ఆ నెంబర్ 1 అనే వాల్యూని ఇంట్ ఆఫ్ అన్నాడు. చూడండి ఇక్కడ ప్రింట్ ఓకే. ఇప్పుడు పైన ఇంట్ స్ట్రింగ్ టైప్, దాన్ని నేను మార్చాలి. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ ఎంటర్ చేసిన సార్ చూడండి, నెంబర్ ఎంటర్ చేసిన నంబర్ టైప్ ఏంటి చూద్దాం. నెంబర్ 1 దీని మొత్తం నేను కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేయాలంటే ఇవి వాడాలి. అప్ టు ఎక్కడ ఉందో అక్కడి వరకు కామెంట్ చేయాలా, అక్కడ ఇది రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అది కామెంట్ చేసేయచ్చు అలా. నెంబర్ 1 టైప్ ఏం అవ్వాలి, ఇక్కడ ఎంటర్ నెంబర్ కదా, నంబర్ అవ్వాలి. 10 అనేది ఎంటర్ నెంబర్ కానీ 10 కొట్టాను, స్ట్రింగే అవుతుంది. ఇప్పుడు స్ట్రింగే వస్తుంది. ఇంకో నెంబర్ తీసుకుంటాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. నెంబర్ 2. ఓకే, టైప్ మాత్రం స్ట్రింగ్ అని అర్థమైపోయింది. యాడ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అండ్ ఎంటర్ ప్రింట్. యాడ్ అనే వాల్యూ కావాలి కాబట్టి నార్మల్గా యాడ్ అనేది రాయాలి, ప్రింట్ చేయాలి యాడ్ని. సో ఐఎమ్ రన్నింగ్ దిస్. ఎంటర్ నెంబర్ 1 10 20 10 20, కానీ 10 20 యాడ్ చేస్తే ఇలా అవ్వదు కదా. సో ఇది స్ట్రింగ్ టైప్. సో దీన్ని మనం మార్చాలి, ఆ ఇన్పుట్ని మార్చాలి. సో మొత్తాన్ని మార్చాలి తీసుకొని. సో ఇలా తీసుకున్నాను కదా, 2 బ్రాకెట్లు, కన్వర్టింగ్ టు ఇంటీజర్ లో మార్చాలి సేమ్. లైక్ int.
కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. రన్ మాడ్యూల్, ఎంటర్ నెంబర్, ఎంటర్, ఇప్పుడు వచ్చింది. ఓకే, అలా మార్చుకోవాలి. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూస్ ఇస్తాం, ఫ్లోట్లో మార్చాలి అంటే ఇంటూ ప్లేస్లో ఫ్లోట్. సి హియర్ లైక్ దిస్, సేమ్. ఇంటీజర్లో కావాలంటే ఇంటీజర్, ఫ్లోట్లో కావాలంటే ఫ్లోట్. మనం ఇచ్చే వాల్యూస్ని అలా మార్చుకోవాలి. సో అది అంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఇన్పుట్ అనేది మనం ఏ వాల్యూ ఇచ్చినా అదే టేకింగ్ యాజ్ స్ట్రింగ్. ఓకే, దట్స్ మెయిన్ టాపిక్స్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రింట్ అనే రాసా కదా, దిస్ ఆల్ వన్ స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. ప్రింట్ వెల్కమ్ నేమ్, ఇదొక స్టేట్మెంట్. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటుంది. అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి, బట్ అంటే స్టేట్మెంట్స్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇవి. ఓకే, ఈ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలి? ఆ 4, 5 అనేది కామన్ ఎప్పుడైనా. అంటే ఇఫ్ కండిషన్ అంటే సింటాక్స్ రాసే పద్ధతి ఇది. ఇఫ్ ఈ బ్రాకెట్స్ లోపల మనం కండిషన్ రాయాలి. కండిషన్ రాస్తే ఇప్పుడు రన్ టైంలో మనకి చెక్ చేసుకుంటుంది అనమాట, ఆ కండిషన్ ట్రూ అయిందా, అక్కడ రాసిన కండిషన్ మనం ఇచ్చిన దానికి ట్రూ అయిందా. ట్రూ అయితే ఈ 1, 2, 3 స్టేట్మెంట్లు అవుట్పుట్ రావాలి. అండ్ 4 and 5 అదర్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ ఇఫ్ చేసి ఈ గ్యాప్ ఇచ్చాం కదా, సో అప్పుడు మాత్రమే ఈ 1, 2, 3 స్టేట్మెంట్లు ఈ ఇఫ్ బ్లాక్లోకి వస్తాయి. ओके, इफ बोले तो कंडीशनल कंट्रोल स्टेटमेंट, ये स्टेटमेंट्स 1, 2, 3 स्टेटमेंट्स है ना, वो कब आउटपुट आता बोले तो इफ में कंडीशन जो सही रहता वो चेक करता, सही है तो वो 1, 2, 3 स्टेटमेंट्स आते. वो कंडीशन अपन दिए तो कंडीशन को सेटिस्फाई नहीं करे तो वो 1, 2, 3 स्टेटमेंट्स प्रिंट नहीं होते. ओके, एग्जांपल देखो. एक एग्जांपल देखेंगे. न्यू, ओके, कंट्रोल एस, इवन और ऑड प्रोग्राम देखेंगे. इवन और ऑड, पहला इनपुट लेना बोले तो एनी नंबर, ए नेम, इनपुट ऑफ पहले इनपुट ले रहा हूँ, एंटर नंबर. ओके, एंटर नंबर, वो नंबर एंटर करे तो उसको इंटीजर में चेंज करना, इंट और एक ब्रैकेट. ओके, एंटर ले रहे हो. अब ये चेक करना, इफ ये इक्वल्स इवन और ऑड बोल के कैसा चेक करते. व्हाट इज द कंडीशन फॉर टू चेक इवन और फॉर ए नंबर? that number ampersandel by 2 equals 0. అంటే ఒక నెంబర్ దాంతో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0గా రావాలి. రిమైండర్ 0 అయితే ఓ నెంబర్ ఈవెన్. ప్రింట్ నంబర్ ఈస్ ఈవెన్. नंबर इज इवन. देखो अदर स्टेटमेंट, ये कंडीशन को उसको कुछ भी लिंक नहीं है. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇక్కడ రాసే స్టేట్మెంట్ కి దానికి
సంబంధం లేదు. అంటే ఇది ఎప్పుడైనా ప్రింట్ అవుతుంది. ప్రతిసారి ప్రింట్ అవుతుంది. ఓకే. సో రన్ మాడ్యూల్. ఎంటర్ నంబర్ 1. అంటే 1 అనేది ఈవెన్ కాదు కదా! సో మనకి ఈ స్టేట్మెంట్ రాలేదు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఇఫ్ అనేది ఫాల్స్ అయింది. ఈ కండిషన్‌ని ఇక్కడ ఫార్ములా రాయాలి అంతే. ఇక్కడ ఈ కండిషన్‌ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దాని లోపల ఈ ప్రింట్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 8 నంబర్ ఈస్ ఈవెన్. ఓకే. మళ్ళీ ఆడ్ అయితే ఎలా రాయాలి? సేమ్ నాట్ ఈక్వల్స్ టు 0. కంట్రోల్ S. ఆడ్. మనకక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూసారా? అంటే పర్టిక్యులర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్‌లో మనకి అక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. నాట్ ఈక్వల్స్ టు like this, I think. Control S. Number is odd. The number is even. Again, I'm running run module 1. Number is odd. సో ఇలా రాయొచ్చు. బట్ ఇదేంటంటే ఇఫ్ అనేదాన్ని ఇఫ్ ఉన్న ప్రతి లైన్ని టెర్మినల్ అనేది ఇఫ్ ఉన్న ప్రతి లైన్ని కండిషన్ని చెక్ చేస్తుంది. సో అక్కడ టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ ఇక్కడ ట్రూ అయిపోయింది ఈ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది. ఇది ట్రూ అవ్వదు కదా! ఇది అయినప్పుడు. సో ఇది ప్రింట్ అవ్వదు. సో అందుకోసం ఇఫ్ కాకుండా ఇఫ్‌కి ఇంకొకటి ఉంటుంది. ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అన్నమాట. ఒకవేళ ఇఫ్‌లో ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే మనకి అప్పుడు డైరెక్ట్‌గా ఎల్స్‌లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇదే ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్‌లో చూడండి. ఒకవేళ ఇఫ్‌లో ఉన్న కండిషన్ అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇఫ్ ఉన్న ప్రతి చోట కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఎల్స్ అని సేవింగ్. అంటే ఒకవేళ ఇఫ్‌లో ఉన్న కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయితే సో డైరెక్ట్‌గా ఈ లైన్ ప్రింట్ అయిపోతుంది. ఓకే. అక్కడ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. समझ रहे ना? इफ में इफ बोले तो दो बार इफ लिखे तो अपन वो टर्मिनल क्या करता बोले तो इफ है सब हर एक लाइन చెక్ करना. ఇఫ్ కా మీనింగ్ ఇఫ్ ఉంటే ప్రతి లైన్ చెక్ చేయాలి. ఇఫ్ ఎల్స్ బోలేతో ఇఫ్ అంటే అయితే ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే కాదా ये कंडीशन ट्रू हुई तो ये लाइन प्रिंट करना. ओके. स्पेस है देखें. ए स्पेस को इंडेंटेशन बोलते हैं. ఓకే. దిస్ స్పేస్ కాల్డ్ యాజ్ ఇండెంటేషన్. అంటే ఈ ఇండెంటేషన్ ఇస్తే ఈ ప్రింట్ నెంబర్ ఈజ్ ఈవెన్ అనేది ఈ ఇఫ్ కండిషన్‌లోకి పోతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు అంటే ఇఫ్ కండిషన్ ఇది రైట్ అయినప్పుడు మాత్రమే ఈ లైన్ ప్రింట్ అవుతుంది. లేదా అది అవ్వలేదు అనుకోండి డైరెక్ట్‌గా ఎల్స్‌లోకి వస్తుంది. ఎల్స్‌లో ఏం మెసేజ్ ఇచ్చారో అది ప్రింట్ అయిపోతుంది. వన్ ఎగ్జాంపుల్ ఒకసారి a plus b whole square రాద్దాం.
నంబర్స్ ఇన్పుట్ తీసుకుంటాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఏ ఇన్పుట్ అది. అగైన్ నేను కాపీ పేస్ట్ టైం సేవ్ చేయడానికి చేస్తున్నాను, మీరు మాత్రం చేయకుండా. నెంబర్ 2, నెంబర్ 1, ఓకే 2 వచ్చాయి. ఇప్పుడు ప్రింట్ చేయాలి అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, సో 2ab ఇలా రాయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఐఎమ్ స్టోరింగ్ దిస్ టు సి. ఆ వాల్యూని సిలో ప్రింట్ చేస్తున్నాను, స్టోర్ చేస్తున్నాను. నెంబర్స్ తీసుకోవాలి, ఏ బి వాల్యూస్ తీసుకోవాలి. అడిగి ఎంటర్ నెంబర్ 1 అని అడగాలి, ఎంటర్ నెంబర్ 2 అని అడగాలి. అక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఆ ఫామ్లోకి పెట్టేసాక దాని తర్వాత ఆ వాల్యూని, వచ్చిన వాల్యూని సిలో స్టోర్ చేయాలి. సో తర్వాత ప్రింట్ ఈ ఒక మెసేజ్ అనమాట, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈస్ అని చెప్పేసి ఇది మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. కామా సి అనేది స్టోర్ అవుతుంది కానీ అక్కడ. సో సేవింగ్, కంట్రోల్ ఎస్ అండ్ రన్నింగ్ దిస్. ఎంటర్ నెంబర్ 1 ఫర్ ఈజీ క్యాల్కులేషన్. 3, ఓకే 2, 25 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఇలా ఫార్ములా రాసి దాన్ని ఒక వాల్యూకి అసైన్ చేసి ఇక్కడ మనం రాయాలి. సో అగైన్ నెక్స్ట్ ఇంకొకటి ఇఫ్ ఎల్స్ కదా. ఇంకొకటి ఏంటంటే ఎలిఫ్ ఏంటి అంటే ఎల్స్ ఇఫ్ అన్నమాట. ఆ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితే దీంట్లో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఇఫ్ ఒకవేళ దీంట్లో ఉన్న కూడా కండిషన్ ట్రూ అయినాయి అనుకోండి, ఇది కూడా వస్తుంది. ఇవన్నీ రాంగ్ అనుకోండి, అప్పుడు ఈ ఎల్స్ లోకి వస్తుంది. సో వీటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఒక ఇక్కడ ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. హ్యాష్ పెట్టి మనం లైన్ని కామెంట్ చేసుకోవచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ 2 numbers. టు రీడ్ 2 numbers అంటే ఇందాక మనం నెంబర్ 1 నెంబర్ 2 తీసుకున్నాం కదా, ఎంటర్ నెంబర్ 1 నెంబర్ 2 అలా. అండ్ ప్రింట్ బిగ్గర్ నెంబర్ అంటే ఇప్పుడు ఒక 2 నెంబర్లు తీసుకోవాలి, ఎంటర్ నెంబర్ 1 ఎంటర్ నెంబర్ 2 అని. సో ఆ నెంబర్ 1 నెంబర్ 2 తీసుకున్న తర్వాత రెండు నెంబర్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఏది పెద్దది అనేది చెప్పాలి. సో అగైన్ బిగ్, ఓకే సేవ్ అంటే ఈ 2 నెంబర్లు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చెక్ చేయాలి. కండిషన్ ఎలా చెక్ చేస్తాం? మనం ఇప్పుడు దాకా ఈవెన్ ఆర్ ఆడ్ అనుకోండి, అంటే కండిషన్ రాసాం అక్కడ. ఓకే డివిజిబుల్ ఆర్ రిమైండర్ మనకి 0 ఉండాలి. సో 0 ఉంటే అది మనకి ఈవెన్ అనే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి తెలియదు కదా ఏ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇఫ్ ए बी से ग्रेट हुई तो मीन्स ए से बिग, बी से बिग.
ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే అప్పుడు ఏ ఆబ్వియస్లీ ఏ అనేది పెద్దది కదా. సో ప్రింట్ ఏ ఇస్ బిగ్. క్లోజ్ చేశాను. ఆయన క్వశ్చన్ మళ్ళీ కర్సర్ ఇక్కడే ఉంది, నేను వేరేది రాయాలి. ఇఫ్ అది కాకపోతే బిఏ బిగ్ కదా. సో ఎల్స్ ఇంకా కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్స్ ప్రింట్ బి ఇస్ బిగ్ ఇలా. అండ్ కంట్రోల్ ఎస్ రన్ మాడ్యూల్, ఎంటర్ నెంబర్ 1 అన్న. ఓకే, బి ఇస్ బిగ్ అలా రన్. ఆ కండిషన్ ట్రూ అయితే 20 10. ఇప్పుడు ఏం రావాలి? ఏ ఇస్ బిగ్. ఓకే, గాట్ ఇట్. ఇలా. ఇప్పుడు వన్ మోర్ ప్రోగ్రామ్ లైక్ అంటే రైట్ ప్రోగ్రామ్ టు రీడ్ అంటే ఒక సేమ్ రీడ్ చేసుకోవాలి. స్టూడెంట్ మార్క్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఫర్ 3 సబ్జెక్ట్స్. 3 సబ్జెక్ట్స్ మార్క్స్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకోవాలి. అండ్ ప్రింట్ మనకు అవుట్పుట్ ఏం కావాలంటే టోటల్ కావాలి, యావరేజ్ కావాలి, అండ్ పాస్ ఇన్ విచ్ సబ్జెక్ట్, fail in which subject. ఓకే, ఇది చూద్దాం. ఓకే, సో మనకి సబ్జెక్ట్ 1 నేను అసైనింగ్ యాస్ S1 ఈక్వల్ సబ్జెక్ట్స్ 1 అనమాట. ఇన్పుట్ తీసుకోవాలి మార్క్స్ కదా. సో ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్. ఓకే, దీన్ని మళ్ళీ నేను ఇంటీజర్లోకి మార్చుకోవాలి కదా. సో int. ఓకే, సేమ్ యాజ్ 3 సబ్జెక్ట్స్ కదా. కంట్రోల్ వి సబ్జెక్ట్ 2 and this is subject 3 and subject 3. ఓకే, టేకన్. ఇప్పుడు అంటే 3 సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాం, అయిపోయింది. అండ్ ప్రింట్ టోటల్ అండ్ ఫస్ట్ టోటల్. ఓకే, ఫస్ట్ టోటల్ కి ఫార్ములా ఏంటి? టోటల్ ఈక్వల్స్ టు అంటే S1 ప్లస్ S2 ప్లస్ S3 మనకి టోటల్ వచ్చేసి అయిపోయింది. మనం ఫార్ములా రాసేసాం. ప్రింట్ ప్రింట్ టోటల్ S1 S2 S3 మనకి సేవ్ ప్లస్ అయిపోయి టోటల్లో సేవ్ అవుతాయి కాబట్టి టోటల్ అనే దాంట్లో సేవ్ అయితే టోటల్ రాస్తున్నాం. ఓకే, తర్వాత టోటల్ తర్వాత ప్రింట్ టోటల్. ఓకే, టోటల్ ప్రింట్ చేస్తాం. దాని తర్వాత యావరేజ్ అనమాట. యావరేజ్ ఏంటంటే యావరేజ్ ఎలా అంటే ఇప్పుడు టోటల్ బై 3 కదా. ఏవిజి యావరేజ్ టోటల్ బై 3. నెక్స్ట్ ప్రింట్ ఏవిజి. ఓకే, ఇప్పుడు ఏవిజి అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ విచ్ సబ్జెక్ట్ ఫెయిల్, విచ్ సబ్జెక్ట్
పాస్ ఫెయిల్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఇంతవరకు వస్తుందా లేదా చూద్దాం. we have to save it. Save, run, module 10, 20, 30. ఓకే, మనకు ఆ టోటల్ ఎంత 60, ఆ యావరేజ్ ఎంత 20. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఏ సబ్జెక్ట్లో పాస్ అయ్యారు, ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అనేది చూడాలి. అంటే ఇఫ్ ఒకవేళ అంటే ఒక కండిషన్ అనుకోవాలి మనం. ఇఫ్ subject 1 S1 subject 1 marks greater than or equals to 35, అంతే కదా, greater than or equals to, ఓకే, సేమ్ 35 కంటే ఎక్కువ కానీ ఈక్వల్గా కానీ ఉంటే ఆ సబ్జెక్ట్ పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. సో 35. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ప్రింట్ ఆఫ్ 31. ఈ సాటిస్ఫాక్షన్ అయితే ఈ కండిషన్ ని అప్పుడు అక్కడ ఏం కావాలో అది రాయాలి. సో S1 ఈజ్ పాస్. ఇప్పుడు సేమ్ ఇలాగే Ctrl+C, S2 subject 3. సో 3 సేవ్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబ్జెక్ట్స్ చూద్దాం, పాస్ అయిన సబ్జెక్ట్స్ 1 35, ఎంటర్ 40 అండ్ ఎంటర్ 30. ఓకే, S3 అనేది రాలేదు, పాస్ అయింది కాబట్టి రాలేదు. ఒక ఫెయిల్ సెట్ కూడా రాయాలి కదా. సో సేమ్ ఇదే తీసుకొని కూడా రాయొచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ లో కూడా ట్రై చేయొచ్చు. Ctrl+V అంటే మనకి S1 less than 35. ఓకే, S1 అనేది అప్పుడు ఫెయిల్ అన్నమాట. Second S2. S3. S3 is fail. సేవ్ చేశాను. అగైన్ రన్నింగ్. సబ్జెక్ట్ 1 మార్క్స్ 35, ఎంటర్ 26 అంటే సెకండ్ సబ్జెక్ట్ ఫెయిల్ అని రావాలి. ఎంటర్ 36 ఎంటర్. సో మనకి టోటల్ యావరేజ్ S1 ఇస్ పాస్, S3 అంటే S3 ఇస్ పాస్. ఓకే, ఒక్కసారి మనం ఏదో తప్పు చేసాం ఇక్కడ.
S1 greater than or equals 35. S1 is pass, S2 is S2 pass, S3 greater than or equal to pass, S1. Okay, right. There. Run module. 10. First subject fail. 35. Enter. And again 20. అంటే ఒక pass. Okay. S2 is pass. Same. దీని తర్వాత నెక్స్ట్ నేను ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఏటీఎం చూసారు కదా, లైక్ ఏటీఎం ప్రోగ్రామ్ రాస్తాను. న్యూ ఫైల్ కంట్రోల్ ఎస్ ఏటీఎం డెస్క్టాప్ సేవ్. యాక్చువల్గా ఇప్పుడు ఏటీఎం ప్రోగ్రామ్ సిచ్యువేషన్ ఏంటంటే, యాక్చువల్లీ మనం ఒక ఏటీఎం కి వెళ్తే ఫస్ట్ కార్డ్ స్వైప్ చేశాక మనకి మన పిన్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో ఓకే, పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత ఏముంటుంది, ఒకవేళ మన పిన్ నెంబర్ తప్పు కొడితే పిన్ నెంబర్ తప్పు అని చూపించాలి. మన కేసెస్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ పిన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. అంటే పిన్ నెంబర్ మనం డిసైడ్ చేసుకొని మనం ఒక ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. ఇప్పుడు పిన్ నెంబర్ ఓకే రైట్ కొట్టారు అంటే ఇప్పుడు అప్పుడు అమౌంట్ అడగాలి. దాని తర్వాత పిన్ నెంబర్ రైట్ అయితేనే కదా మనకి అమౌంట్ అడిగేది. సో అమౌంట్ అడుగుతుంది. సో దాని తర్వాత అమౌంట్ కొట్టాక అమౌంట్ విత్డ్రా మనకి ఇచ్చేసి మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూపించాలి. ఇది ఇప్పుడున్న కండిషన్. సో ఫస్ట్ మనం బ్యాలెన్స్ మన ఏటీఎంలో మనకి డేటాబేస్ నుంచి తీసుకుంటుంది కాబట్టి, సో మనం ముందే ఇక్కడ 10,000 అనేసి 1000 అనేది నేను రాసాను. అంటే మన ఏటీఎంలో బ్యాలెన్స్ అంతున్నాయి అంటే ఆ కార్డ్లో పర్టికులర్ కార్డ్లో. సో పిన్ అడగాలి కదా. ఫస్ట్ పిన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ పిన్. పిన్ ఎప్పుడు నంబర్స్ లో ఉంటుంది కదా. సో అండ్ చేంజ్ చేస్తున్నాను ఇంటీజర్ లోకి. సో ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, అండ్ ఒకసారి ఓపెన్ అయితే బ్రాకెట్ అది కంపల్సరీగా క్లోజ్ అవ్వాలి. అదొకటి చూసుకోవాలి. లేదు అంటే ఆ లైన్ అనేది కంటిన్యూ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు అయిందా, మనకి పిన్ అడుగుతుందా, 1 2 3 ఎంటర్ అయిపోయింది. అక్కడ వరకు రాసాము. ఓకే కరెక్ట్. పిన్ తీసుకుంటుంది. పిన్ తీసుకున్న తర్వాత ఏం జరగాలి, పిన్ కరెక్టా కాదా అనేది మనకి చెక్ చేసుకోవాలి. సో మనకు ఒక కండిషన్ రావాలి. ఇఫ్ पिन फॉर एग्जाम्पल 1 2 3 4 एक एटीएम प्रोग्राम लिखता हूँ मैं. तो ये एटीएम में क्या होता बोले तो एटीएम में पहले अपन को पिन पूछता, सेम एटीएम में कैसा चलता वैसी लिखेंगे बोल के. तो पिन चेक करने के बाद क्या होता, अपन को पैसे कितने होना बोल के पूछता. उसके बाद पैसे देके कितने बचे हुए अभी वो डिस्प्ले करना. ये सिचुएशन प्रोग्राम देखते जा रहा हूँ. सो पहले पिन पूछा, ओके पिन गलत यहाँ सही बोल के टेस्ट करने के वास्ते फॉर टेस्टिंग पर्पस आई एम यूजिंग हियर पिन कंडीशन पिन मैं डाल रहा हूँ. అది కూడా డేటాబేస్ లో ఉంటుంది కాబట్టి ఫర్ నా నేను డిఫైన్ చేస్తున్నాను ఇక్కడే. పిన్ అయిపోయింది. సో ఈ పిన్ అంటే పిన్ కరెక్ట్ అయితే ఇది ప్రింట్. ఇక్కడ ఒక మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను, మెసేజ్ పెడదాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై బ్యాంక్ ఏటీఎం. పిన్ కరెక్ట్ కొడితే అలా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ పిన్ తప్పు అనుకోండి, ఎల్స్ అనేది రాయాలి కదా.
ఒకవేళ పిన్ ఆ కండిషన్ తప్పు, అప్పుడు ఏం కావాలి మనకి? ప్రింట్లో మనం ఆ మెసేజ్ రాయాలి. ఒకవేళ పిన్ అంటే పిన్ తప్పు కొట్టారు, ఇన్వాలిడ్ పిన్ ఇలా. ఒకవేళ ఓకే చూద్దాం, ఈ కండిషన్ ఇంతవరకు ప్రోగ్రామ్ చూద్దాం. రన్ మాడ్యూల్, ఇన్వాలిడ్ సింటాక్స్ ఇక్కడ చూపిస్తుంది. ఈక్వల్స్ అలా ఉండదు, ఇది ఈక్వల్స్ రన్, ఎంటర్ యువర్ పిన్ 1 2 3 ఎంటర్. ఇన్వాలిడ్ పిన్ వచ్చింది. ఓకేనా? మనకి పిన్ కరెక్ట్ అయితే ఎలా రావాలి? అక్కడ వెల్కమ్ టు మై బ్యాంక్ ఏటీఎం అనేది రావాలి. సో रन और एक बार देखो पिन पहले सिचुएशन में मैं गलत मारा, ये सिचुएशन में मैं पिन सही मारता हूँ, सही मारे तो अब उनको कौन सा स्टेटमेंट आना? वेलकम टू माय बैंक एटीएम बोल के आना, इनवैलिड पिन नहीं आता क्योंकि इफ कंडीशन यहाँ पे सेटिस्फाई हो रहा, ट्रू 1 2 3 4 वेलकम टू माय बैंक एटीएम. ओके, अप टू नाउ प्रोग्राम इज क्लियर. ओके, अब पिन करेक्ट हुए तो क्या होना? अमाउंट पूछना बोले तो वो भी इसमें है ना, इसके नीचे. तो यहाँ पे एंटर मार रहा हूँ क्योंकि पिन होने के बाद పిన్ కరెక్ట్ అయిన తర్వాత మనకి అమౌంట్ అడగాలి కాబట్టి అది దాని లోపలే ఉండాలి. సో అమౌంట్ అనేది వాళ్ళు ఎంటర్ చేసే అమౌంట్ నెంబర్ని నేను అమౌంట్ కింద తీసుకుంటాను. ఇన్పుట్ తీసుకోవాలి, ఎంటర్ చేయాలి కాబట్టి యూజర్ ఎంటర్ అమౌంట్ టు విత్డ్రా, ఎంటర్ అమౌంట్ టు విత్డ్రా. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో ఇన్పుట్ తీసుకునే దగ్గర ఓపెన్, ఇక్కడ క్లోజ్, అండ్ ఇంటిలోకి మార్చాలి కాబట్టి దాన్ని ఇంట్, ఇక్కడ ఓపెన్ అండ్ ఇక్కడ క్లోజ్. ఓకే, అమౌంట్ అడుగుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ అమౌంట్ అడగాలి కదా, సో రన్. మనకి కరెక్ట్ పిన్ అయితే అమౌంట్ అడగాలి, ఎంటర్ అమౌంట్. అయిపోయింది, అక్కడ వరకు రాసినాం మనం. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం ఎలా తీస్తాం మనీ, ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ఏటీఎం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హండ్రెడ్స్ 200 500 ఇలా 2000 ఇలా. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ 100 ఎలా ఉండాలి మనీ? 100కి తగ్గకూడదు కదా. సో ఇక్కడ ఒక కండిషన్ రాయాలి. సో ఇఫ్ 100 కన్నా తక్కువ ఉండదు కదా అమౌంట్, మనం ఎంటర్ చేసే అమౌంట్, ఇక్కడ ఎంటర్ చేసే అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. అంటే 100 రూపాయల కన్నా 100 రూపాయలు కానీ 100 రూపాయల కంటే ఎక్కువ కానీ. ఓకే, एटीएम में जब एंटर कर देना, एटीएम ओनली कोसे देती, हंड्रेड्स देती, 100 देती, 200 देती, 500 ऐसा 2000 बोले तो 100 रुपये से कम एटीएम से नहीं निकाल सकते ना. सो शुड बी वो दो इक्वल तो है ना, अपन एंटर करे से अमाउंट और 100 से ज्यादा तो है ना. सो एक सिचुएशन. ओके, ये सिचुएशन भी फेल होता क्योंकि ये सिचुएशन भी फेल होता. कब बोले तो 100 बोले, अब 150 टाइप करे तो 100 से ज्यादा है ना, वो कंडीशन ट्रू होता. 150 नहीं देना ना. सो एंड एक ही शिफ्ट में मैं 2 बोल रहा हूँ, 2 कंडीशन बोल रहा हूँ. जब अब ये एंड बोल के लिखते अमाउंट सेम, ఇప్పుడు అన్ని రౌండ్ ఫిగర్స్ కదా. సో M% 100, ఇప్పుడు 100తో దాన్ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ షుడ్ బి 0. ఓకే, అర్థమవుతుందా? మనం ఎంటర్ చేసే అమౌంట్ 100తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0గా మిగలాలి. ఈ కండిషన్, ఇది కండిషన్ రాసిన తర్వాత ఈ కోలన్
మస్ట్ అండ్ షుడ్. ఓకే. అయింది. ఇవన్నీ అయినాయి. ఇప్పుడు మనం పిన్ కరెక్ట్ కొట్టారు. అయిపోయింది. ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. అమౌంట్ ఎంత అనేది అడుగుతుంది. దాని తర్వాత ఆ అమౌంట్ని ఇక్కడ చెక్ చేసుకుంటుంది. 100 కంటే ఎక్కువ కానీ 100 కానీ ఉందా లేదా. దాని తర్వాత అమౌంట్ రౌండ్ ఫిగర్లో ఉందా లేదా, 100తో డివైడ్ చేస్తే ఈక్వల్ రిమైండర్ 0 వస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఏమవుతుంది మనకి, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ప్రింట్ ట్రాన్సాక్షన్ డన్. ట్రాన్సాక్షన్ డన్. ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఏం కావాలి, ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ చూపించాలి కదా. సో దానికి ఒక ఫార్ములా రావాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎలా చూడాలి, మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్లోంచి తీసేయాలి. అంటే మనకి ఆ బ్యాలెన్స్ అనేది చేంజ్ అవ్వాలి. బిఏ బ్యాలెన్స్ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్. సో సేవింగ్ దిస్, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్లో మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది స్టోర్ అవుతుంది. సో దాన్ని ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ మనకు ఒక మెసేజ్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఈస్, ఇలా కొట్టేసి మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి సో ఇదే మనం ఇక్కడ రాయాలి. అండ్ క్లోజింగ్ దిస్, కంట్రోల్ ఎస్. ఓకే, ఇప్పుడు మనం ఆ బ్యాలెన్స్ ఇక్కడ రాసాము. ఇవి కాకపోతే ఒకవేళ అక్కడ తప్పు అమౌంట్ కొడితే, ఒకవేళ ఒక 50 కానీ 150 కానీ వాళ్ళు 125 లైక్ దట్ ఒకసారి, అప్పుడు ఎల్స్ సిచ్యువేషన్ రాయాలి దానికి. అంటే మనకి అమౌంట్ కరెక్ట్ కానప్పుడు ప్రింట్ మనకి ఒక మెసేజ్ ఇవ్వాలి, ఇన్వాలిడ్ అమౌంట్ ఆర్ ఎనీథింగ్, ద అమౌంట్ విచ్ యు ఆర్, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ప్రింట్ ఇన్వాలిడ్ అమౌంట్. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఓకే, ఇదంతా ఓకే అయిపోయింది. మ్యాక్స్ అయిపోయింది. దీని తర్వాత ఒక అదర్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మై బ్యాంక్ ఏటీఎం. అయిపోయింది. ఓకే, గోయింగ్ టు రన్ మాడ్యూల్. ఓకే, చూడండి, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం అవ్వాలి, ఎంటర్ పిన్ అని అడగాలి. సో పిన్ ఎంటర్ చేస్తాం. సో పిన్ ఇక్కడ చెక్ చేసుకోవాలి 1 2 3 4 ఉందా లేదా. 1 2 3 4 ఉంటేనే దీంట్లోకి ఎంటర్ అవ్వాలి. సో నేను కరెక్ట్ ఎంటర్ చేస్తున్నాను, 1 2 3 4 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఇది ఓకే అవుతుంది. దీని తర్వాత ఇది ప్రింట్ చేయాలి. ఇది ప్రింట్ చేసి వెల్కమ్ టు మై బ్యాంక్ ఏటీఎం తర్వాత ఎమ్మటే మనకి ఎంటర్ యువర్ అమౌంట్ విత్డ్రా అనేది అడగాలి. సో అడిగి అమౌంట్ విత్డ్రా అనేది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక తప్పిద్దాం ఒకసారి, 100 అంటే 100 కంటే తక్కువ ఇస్తున్నాను, 50. ఇప్పుడు ఏం రావాలి మనకి, ఇన్వాలిడ్ అమౌంట్ అనేది రావాలి. ఇన్వాలిడ్ అమౌంట్. ఓకే, invalid amount. Again I am running this.
రన్ మాడ్యూల్ పిన్ అనేది మళ్ళీ రైట్ కొడుతున్నాను, విత్డ్రా అమౌంట్ 200. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి, ఈ కండిషన్ ఇక్కడ ఇన్పుట్ తీసుకుంది 200 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అమౌంట్ లో. సో ఈ 200 ఇక్కడికి వస్తుంది, 200 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 ఎస్ అండ్ మరియు ఓ అమౌంట్ ఇంకా 200 డివైడెడ్ బై 100 రిమైండర్స్ 0 వస్తుందా లేదా అనేది ఇక్కడ చేసుకుంటుంది. అక్కడ మ్యాథ్స్ అనేది ఫార్ములా ఒకటి రన్ అవుతుంది. దీని తర్వాత ఇఫ్ ఇది రన్ అయ్యి ఇది ఓకే అయితేనే మనకి ఇది వస్తుంది, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అన్ని రావాలి, ట్రాన్సాక్షన్ డన్ అని రావాలి. దాని తర్వాత మనం ఎంటర్ చేసిన 200 కదా, సో ఇక్కడ 1000 మైనస్ 200, సో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి మనకి బ్యాలెన్స్ అనేది ప్రింట్ అవ్వాలి. 100 ఎంటర్. ఓకే, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ట్రాన్సాక్షన్ డన్, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది 800 చూపిస్తుంది కదా, రిమైనింగ్ బ్యాలెన్స్ 800. ఇలా ఈ సిచ్యువేషన్ ఇది మాత్రం ఎప్పటికీ ప్రింట్ అవుతూనే ఉంది, దాంతో సంబంధం లేదు. ఎప్పుడైనా మన బ్యాంక్ ని యూజ్ చేస్తే ఎప్పుడైనా ఇది ప్రింట్ అవుతూనే వస్తుంది, లైక్ దట్. ఓకే, అర్షద్ గారు. సార్ ఈజ్ ఇట్ ఓకే ఫర్ కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్? ఓకే అర్షద్ గారు, Ah. ప్లీజ్ కొంచెం హాఫ్ ఆఫ్ ఇంతకు ముందు చూపించారు కదా, అలా చూపించండి. ప్రింట్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది చూపించారు కదా, ఏటీఎం ఒకసారి అది చూపించి. పిల్లలు చాలా మంది పిల్లలు ఏం అడుగుతున్నారంటే 2 సార్లు ఎందుకు టైప్ చేస్తున్నాం అని అడుగుతున్నారు. 2 సార్లు ఏంటి అంటే ఇప్పుడు ప్రింట్ తర్వాత అది చూపిస్తున్నారు కదా, వాళ్ళకి బ్యాక్ ఎండ్ లో ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్ లో ఏముంటుంది అని అర్థం కావట్లేదు. ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా బ్యాక్ ఎండ్ లో ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్ మనకు కనిపించేది ఇంతకుముందు ఇట్లా హాఫ్ ఆఫ్ స్క్రీన్ చూపించారు కదా, ఇటువైపు ఏమో బ్యాక్ ఎండ్ మన ప్రోగ్రామ్ అంతుంది, ఇటువైపు ఫ్రంట్ ఎండ్ కనబడుతుంది కదా, అది ఒకసారి చూపించి చెప్పండి ప్లీజ్. ఓకే, నేను రన్ చేస్తున్నాను కదా, ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ పక్కన తీసుకోండి, ఇప్పుడు చెప్పండి. రైట్, అదే ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఫస్ట్ అవుట్పుట్ అనే ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఫస్ట్ మనకి ఎలా బ్యాలెన్స్ అనేది స్టోర్ అవుతుంది, ఈ 1000 అనేది బ్యాలెన్స్ లోపల స్టోర్ అవుతుంది. ఇప్పుడు రన్ చేశాక ఈ ప్రాసెస్ చేస్తున్నాను, రన్ చేశాక ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను. రన్ చేసిన వెంటనే మనకి ఈ 1000 ఈ బ్యాలెన్స్ లోకి స్టోర్ అయిపోయాక మనకి ఇప్పుడు మనల్ని అడగాలి పిన్ ఎంటర్ చేయమని చెప్పి. సో ఇలా ఈ మెసేజ్ రూపంలో ఇన్పుట్ తీసుకోవాలి కదా, అది మనం ఎంటర్ చేసింది 1 2 3 4 అది పిన్ అనేది అది తీసుకోవాలి కాబట్టి మనకి ఇన్పుట్ అన్నమాట అది. సో ఇప్పుడు 1 2 3 4 ఆ నెంబర్ లాగా మారాలి కాబట్టి ఈ ఇంట్ అనేది వాడాను. సో ఇప్పుడు 1 2 3 4 అనేది ఇంటీజర్ లాగా అయిపోతుంది. సో దీని తర్వాత టెర్మినల్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్తుంది ఇఫ్ లోకి. సో మనం ఎంటర్ చేసిన 1 2 3 4 అనే పిన్ ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనేది ఈ కండిషన్ లో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ చెక్ ఇక్కడ 1 2 3 ఉందనుకోండి, డైరెక్ట్ దీని కింద ఎగ్జాక్ట్ ఏముంది ఎల్స్ ఇది ఉంది, ఇన్వాలిడ్ పిన్ అనేది వస్తుంది. చెక్ ఒకసారి ఆ కండిషన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే 1 2 3 ఫెయిల్ కదా, మనకి ఏం రావాలి, ఇన్వాలిడ్ పిన్ అనేది రావాలి. వచ్చింది, అయిపోయింది. అంటే దీన్ని మళ్ళీ రన్ చేయాలన్నమాట, అందుకే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ కండిషన్ యాడ్ చేయండి ప్లీజ్. సరే యాడ్ చేయండి, నేను కొంచెం యాడ్ చేస్తాను, మీరు దానికి క్లారిటీ కొరకు కొంచెం మీరు పిన్ ఎంటర్ చేయండి, కరెక్ట్ పిన్ ఎంటర్ చేయండి. ఓకే Arshad, actually the question is the mana like program file and then output shell ఏదైతే ఉందో దానికి కొంచెం బేసిక్స్ చెప్పమంటున్నారు. ఓకే, సో ఇక్కడ షెల్ అని ఉంది కదా, లైక్ షెల్ లో ఎక్కడ ఎంటర్ చేస్తున్నావు అండ్ దెన్ ఇక్కడ లెఫ్ట్ లో నువ్వు ఐడల్ మీద దాన్ని రాస్తున్నావు. సో ఇన్ జనరల్ బేసిక్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఓకే, ఇది ఐడియల్. ఒక్క నిమిషం హర్షద్ గారు, ఒక ప్రోగ్రామ్ 1 సెకండ్. ఇది ఐడియల్లీ అని చెప్పాను కదా, 2 రకాలు ఉంటాయి, ఒకటి షెల్ అండ్ ఐడియల్లీ. ఇది ఇక్కడ మనం లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఇది మనం డెవలప్ చేసే కోడ్, ఇది ఒక ఫైల్. ఇప్పుడు దాన్ని మనం
రన్ చేయాలంటే మనకు ఒక షెల్ కావాలి, టెర్మినల్. దాన్ని రన్ చేస్తే అది ఈ విండోలో మనకి ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఓపెన్ అవుతుంది మనకు అవుట్పుట్. అందుకోసం రన్ చేసి ఎంటర్ ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వడం అయిపోయింది అనుకోండి, అక్కడితో అయిపోయింది. మళ్ళీ రన్ చేయాలంటే దాన్ని మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ రన్ అనేది కొట్టాలి. చెప్పండి సార్. ఒక్క నిమిషం నేను యాడ్ చేస్తాను సార్, ప్లీజ్. ఓకే హర్షద్ గారు, షెల్ ఐ యాడ్? ఓకే ప్లీజ్. ఇక్కడ రెండు కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కనబడుతుంది కదా. మనం ఏటీఎం సెంటర్ కి వెళ్తే ఈ రైట్ సైడ్ లో ఉన్నది మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎంటర్ పిన్ నెంబర్ అంటే పిన్ నెంబర్ కొట్టేసేస్తాం, కొట్టగానే విత్డ్రా మనీ అని అడుగుతుంది. ఇదంతా రావాలి అంటే దాని వెనకాతల మనం లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి ప్రోగ్రామ్ అంతా రాసుకుంటేనే అది మనకు అవుట్పుట్ గా కనబడుతుంది. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇంత చిన్న అవుట్పుట్ రావడానికి ఇలాంటి ప్రోగ్రామ్ అంతా రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హర్షద్ గారు చెప్పినటువంటి దాంట్లో మన విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మార్క్స్ కానీ, యావరేజ్ కానీ, టోటల్స్ కానీ, ఫెయిల్ పాస్ కానీ రావాలనేది, ఇట్లా అవుట్పుట్ రావాలి అంటే దాని వెనకాతల ఈ ప్రోగ్రామ్ అంతా ఇలా రాయాలనేది చెప్పడం జరిగింది. తప్పకుండా చాలా బాగా చెప్పారు హర్షద్ గారు. సో అంటే ఇది బ్యాక్ ఎండ్ అన్నమాట మనకి. అది బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. అది అర్థం కావట్లేదు పిల్లలకి అంతే. మనకు కనబడాలి అంటే ఇది రాయాలి. అది కనబడదు. లెఫ్ట్ సైడ్ ఉంది కనబడదు, రైట్ సైడ్ ఉంది కనబడదు. విద్యార్థులు చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా క్లియర్ గా ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాన్సన్ట్రేషన్ చేస్తేనే అర్థమైంది తప్ప ఒక దగ్గర ఏదన్నా కొంచెం బ్యాలెన్స్ కొద్దిగా మిస్ అయితే దే అనేబుల్ టు అండర్స్టాండ్. ఇట్స్ వెరీ గుడ్. ఇది ఏటీఎం క్లియర్ గా చాలా ఈజీగా ఉన్నది, మార్క్స్ కూడా బాగా వేశారు. బట్ కంటిన్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అది దట్ ఈస్ ద ఓన్లీ వే. హర్షద్ గారు ఇంకా కంటిన్యూ చేస్తారా, అయిపోయిందా? చెప్పండి, నేను చెప్పమంటే చెప్తూనే ఉంటాను సార్. శశాంక్ ప్లీజ్ రెస్పాండ్. Sir, I think Arshad, if you think introduction kosam, I think this much is enough. Otherwise, yeah, they did practice further. Otherwise, they won't get it that much easily. Yes, sir. These questions unte adigandi please. క్వశ్చన్స్ అది నేను యూట్యూబ్ ఫాలో అవుతున్నా, బట్ స్క్రీనే చిన్నగా వాళ్ళు మొబైల్లో చూస్తారు కాబట్టి వెన్ దే ఆర్ ఆపరేటింగ్ 2 frames దే ఆర్ అనేబుల్ టు గెట్ ఇట్ విజిబుల్. అంటే విజిబిలిటీ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. అదర్వైజ్ ఫుల్ స్క్రీన్ చేశారు, అప్పటికి నేను అడిగాను, ఫుల్ స్క్రీన్ చేసినా గానీ నేను కూడా చూస్తున్నాను. కొంచెం అంటే వాళ్ళకి అది పిల్లలు కాబట్టి దే కెన్ ఈజీలీ దే కెన్ గ్రాస్ప్ ఇట్ ఇఫ్ దే కాన్సన్ట్రేట్, బట్ దట్ ఈస్ సమ్ అదర్వైజ్ ఇట్స్ ఓకే. అయితే ఏమవుతుందంటే మధ్య మధ్య వీళ్ళు జాయిన్ అయ్యి ఎటో కాన్సన్ట్రేట్ చేసే లోపల ఇక్కడ పెట్టి చెప్పేసరికి వాళ్ళకి దే ఆర్ మిస్సింగ్ ద కంటిన్యూటీ. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో ఎనీ. వాళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఇది మనకు స్కూల్లో ఒక టీచర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక జనరల్ గా ఒక క్వశ్చన్ జనరల్ గా వాళ్ళు వాట్ దే హావ్ ఆస్క్డ్. మార్క్స్ అదే వాటిలో మన ఓన్ మనం ఎంత వరకు పెట్టుకున్నాం అలాంటివి మనం రాసుకోవచ్చు. కండిషన్స్ ఫార్ములా, ఇప్పుడు ఆ ఫార్ములా ఉంది అనుకోండి, ఈ ఫార్ములా మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. అలాంటి ఫార్ములాస్ మనం ఇక్కడ పెట్టుకొని అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని మ్యాథ్స్ లో ఉంటాయి కదా, మ్యాథ్స్ లో ఉన్న ఫార్ములాస్ ని మనం ఇక్కడ ఈ కండిషన్ లాగా మనం పెట్టేసి అక్కడ రాసేయచ్చు. అలాంటి వాటిలో ఒక న్యూ ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ఎట్లయినా వాళ్ళకి ఒక బేసిక్ అనేది చిన్నగా ఒక చిన్న బేసిక్ వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వాట్ ఆర్ ద ఏరియాస్? నేను యాడ్ చేస్తాను ప్లీజ్ హర్షద్ గారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పేటప్పుడు చిన్న చిన్న యాక్టివిటీస్ తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. హర్షద్ గారు చెప్పేది అంటే మ్యాథమెటిక్స్ టీచర్ అనుకోండి, a+b² అనేది చెప్తే పిల్లలకి కంప్యూటర్ ఇచ్చేసి a²+b² అనేది ఆటోమేటిక్ గా అందులో ఏ వాల్యూ బి వాల్యూ ఎంటర్ కొడితే a+b² వాల్యూ వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాంటివి టీచర్ సొంత యాక్టివిటీస్ కొన్ని మ్యాథమెటిక్స్ టీచర్ తయారు చేసుకోవచ్చు. అలాగే మిగతా వాటికి కూడా ఇప్పుడు మార్క్స్ ఉన్నాయి, పిల్లల మార్క్స్ యావరేజ్ కానీ, ఎందులో కూరున్నారు, ఏ సబ్జెక్ట్ లో కూరున్నారు, ఎక్కడ కూరున్నారు, సబ్జెక్ట్ వైజ్ చేసుకోవచ్చు. అలాగే టాపిక్ వైజ్, కంటెంట్ వైజ్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటే టాపిక్ అండ్ కంటెంట్ వైజ్ చేసుకుంటే ఏ కంటెంట్ లో పిల్లవాడు వెనక ఉండనేటువంటిది కూడా క్వశ్చన్ వైజ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇదంతా కూడా టీచర్ ఇంకా చాలా డెప్త్ కి వెళ్తే అర్థం అవుతుంది మెల్లిమెల్లిగా. ప్లీజ్ sir, I can add also if you want. Yes, please. Sir, so basically what the attempt is, sir, Arshad has just covered the introduction. Yes. In general, if we go on forward in mana Python lo inka manam mundu veltu unte, sir, idi mana just idaithe normal just input output if else command sir, kani in general inka practice chesi munduku velte
వి కెన్ అది యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది సార్. ఇంకా మల్టిపుల్ గేమ్ డిజైనింగ్ కూడా Yes. చేయొచ్చు. ఇంకా సార్ అందరికంటే కామన్ అంటే ఇప్పుడు మన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా సార్. నెట్ఫ్లిక్స్ అయినా, అమెజాన్ ప్రైమ్ అయినా, హాట్‌స్టార్ అయినా, ఇది మన ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆహా, జీ5 అని మల్టిపుల్. సో దే ఆల్ యూజ్ పైథాన్ ఓన్లీ సార్ ఫర్ Yeah. సో ఈవెన్ Google ఆల్ గేమ్ డిజైన్ కి కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. Yes, yes. Kanireddy garu, is it okay? Okay, sir. అంటే వాళ్ళు యాజ్ ఇఫ్ అంటే at the present moment how can we make use అనేటువంటి just they had some that is the only okay. It's as they said, it is an introduction. I hope they may go further if at all, if they are interested. Yes. That's a great. One It's more. very interesting. Yeah. Okay. Next, Narendra Reddy garu, please. Any questions? మొబైల్స్ సార్ క్వశ్చన్ సార్. మొబైల్స్ లో మనకి Sir. అప్లికేషన్స్ ఉంటాయి. సోలో లెర్న్ అనేది ఒకటి ఉంటుంది. పైడ్రాయిడ్ అనేది ఆండ్రాయిడ్ లో ఉంది, నేను చూసాను. మనం ప్లే స్టోర్ లో దొరుకుతుంది. పైథాన్ ఐడియల్లీ అని కొట్టండి, మనకు అప్లికేషన్ వస్తుంది అనమాట. ఇలాగే మనకి మొబైల్లో ఉంటుంది. Question. Repeat, please. Arshad garu, Sir. please repeat. పైడ్రాయిడ్ please అనేది ఒక అప్లికేషన్ ఉందండి. పైథాన్ ఐడియల్లీ అని కొట్టండి ప్లే స్టోర్ లో, మనకి కొన్ని అప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. దాని డిస్క్రిప్షన్, ఇమేజెస్ అండ్ వీడియోస్ చూసి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. Okay. Next, Narendra Reddy garu, please. సార్ గుడ్ మార్నింగ్ సార్. అర్షద్ సార్ చాలా బాగా చెప్పారు. ఇది ఐ హోప్ దిస్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ కోడింగ్ సార్. అందుకనే ఇది 1 day లో, ఒక సింగిల్ 1 hour లో నేర్చుకునేది కాదు. కాకపోతే ఏంటంటే కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు మంచిగా చూపించారు సార్. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్. అర్షద్ సార్, మామూలుగా ఎక్సెల్ లో కూడా మనకు ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి. ఇఫ్ కండిషనింగ్ ఫార్ములాస్, ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయి. మరి దీన్ని జనరల్ గా మనము ఇప్పుడు మన గ్రేడింగ్ కి, మార్క్స్ కి, వాటికి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనము ఎక్సెల్ షీట్ లో ఎంబెడ్ చేసుకోవడం కుదరదు కదా. సో వెబ్ అప్లికేషన్ లో చేసుకోవాలనుకుంటే జనరల్ గా మనకు HTML కోడ్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం మనం. మరి దీన్ని ఎట్లా ఎంబెడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ లేదా నా బ్లాగ్ యూజ్ చేస్తున్నాను. ఆ బ్లాగ్ లో నేను ఈ ప్రోగ్రామ్ ని నేను ఎట్లా ఎంబెడ్ చేసుకోవాలి? ఏదైనా ఇది HTML వెబ్ అప్లికేషన్ కూడా ఇట్ విల్ వర్క్. అంటే అప్పుడు మనం HTML ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. అంటే ఇంపోర్టింగ్స్ ఉంటాయి, దాని ఫంక్షన్స్ అవన్నీ HTML ప్రోగ్రామ్స్ ని, HTML లాంగ్వేజ్ దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అలా ఇక్కడే మనం ఒక ఇంటర్ఫేస్ అనేది, ఇప్పుడు ఎంటర్ యువర్ పిన్ అని అడిగింది కదా, సో అక్కడ HTML ప్లస్ ఈ లాంగ్వేజ్ మనం రాస్తే మనకి ఆ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మనకి. ఓకే సార్. ఇంకొకటి, మొబైల్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఇది కోడింగ్ ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ పైథాన్ ఏమైనా మొబైల్ అప్లికేషన్స్ కి అంటే బ్యాక్ ఎండ్ లోపల యూజ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ లో యూజ్ చేయడానికి మోస్ట్లీ మొత్తం బ్యాక్ ఎండ్ లో రాసుకోవడానికి యూజ్ అవుతుంది. మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తారు, ఆండ్రాయిడ్ యాప్స్ తయారు చేస్తారు, బ్యాక్ ఎండ్ లో రాయాలి. ఇది ఓకే సార్. బ్యాక్ ఎండ్ లో ఉన్న జావాకి ఇది ఇంక్లూడ్ చేయాలి, HTML కి ఇంక్లూడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. అది చాలా మూక్స్ లో, మనం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ లో చాలా వరకు పైథాన్ నేను చూశాను. ఐ ట్రై టు లెర్న్ దట్. కానీ ఈ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత చాలా నిజంగా ఇది ఇన్స్పిరేషనల్ గా ఉన్నది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్షద్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్లీజ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. ఓకే. అర్షద్ గారు, ఈరోజు ఇంట్రడక్షన్ టు కోడింగ్ చాలా బాగా చెప్పారు. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి అది డెప్త్ కి వెళ్తున్న కొద్దీ, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి తప్పకుండా అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి లోపలికి పోతుంటే అర్థమవుతుంది. ఈ ఒకటే క్లాస్ లో పూర్తిగా చెప్పడం చాలా కష్టం కాబట్టి ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఫర్దర్ గా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఛాత్రోపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయులు కానీ దీన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ అర్షద్ గారు. రేపటి వెబినార్ సెషన్ బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ గురించి ఉంటుంది. తప్పకుండా టీచర్ ట్రైనీస్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. శశాంక్, ప్లీజ్.